ఓకే కవిత. కవిత, గెట్ స్పెల్లింగ్ ఏంటన్నా? గెట్, గెట్, జిఈటి గెట్, జిఈటి గెట్. గెట్ అంటే అర్థమేమి? పొందు, పొందు, పొందుట లేదా తెచ్చుకొనుట. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో ఐ గాట్ ఇట్ అంటూ ఉంటాం. ఐ గాట్ ఇట్ అంటూ ఉంటాం. ఏదైనా మేము పొందినాం అనుకో, ఏదైనా తెచ్చుకున్నా, ఇట్లా పొందినాన్రా నేను, ఐ గాట్ ఇట్ అంటాం. ఒక ఆన్సర్ మైండ్ లో వచ్చింది, అప్పుడు ఏమంటాం? ఐ గాట్ ఇట్. ఐ గాట్ ఇట్ అంట. ఏమంటాం? ఐ గాట్ ఇట్. ఐ గాట్ ఇట్. ఐ గాట్ ఇట్ అంటే అర్థం ఏమి? నాకు ఆన్సర్ వచ్చేసింది అని. అర్థమైందా? అదే మార్కెట్ నుండి ఏదో సమ్ వెజిటబుల్స్ ఏదో తెచ్చావు అబ్బా, అప్పుడేమంటాం? ఐ గెట్ సమ్ వెజిటబుల్స్. గాట్ ఆల్రెడీ తెచ్చినావు కదా. yes sir, past tense. కాబట్టి ఐ గాట్ సమ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. From the market. ఇప్పుడు చెప్పు, మొత్తం చెప్పు. I got some vegetables from the market. ఎస్, ఫ్రీగా చెప్పు, బాగా గట్టిగా చెప్పాలి నాన్న, బాగా గట్టిగా I ఉండాలి. got some vegetables from the market. ఐ గాట్ సమ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్ అని చెప్పాలి. అర్థమైందా? yes sir. ఓకేనా? అది నేను ఈ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ పొందాను అని చెప్పాలి. అప్పుడేమంటావు? నేను ఈ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ పొందాను అని చెప్పాలి. I got first rank in exams. ఇన్ దిస్ ఎగ్జామ్స్. In this. అర్థమైందా? ఈ పరీక్షల్లో నేను మొదటి ర్యాంకును పొందాను, సాధించాను అని చెప్తుంటాం కదా. yes sir. అప్పుడు ఏం చేస్తావు చెప్పు మరి. I got first rank in this exam. ఇక్కడ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ దిస్ ఎగ్జామ్స్. యూ మస్ట్ బి వెరీ హ్యాపీ ఫీల్డ్. అర్థమైందా? Yes. బాగా మంచిగా హ్యాపీ ఫీల్ పెట్టుకొని మాట్లాడాలి నాన్న. అది తర్వాత వర్క్. వర్క్ స్పెల్లింగ్ ఏమి? WORK. వర్క్. వర్క్ అంటే అర్థం ఏమి? పని. వర్క్ అంటే పని. వర్క్ అంటే ఏమి? పని. నాకు కాస్త పని ఉంది సార్ అని చెప్పాలి. I have some work sir. సార్ ఐ హ్యావ్ సమ్ వర్క్. సార్ ఐ హ్యావ్ సమ్ వర్క్. సార్ ఏమండి, సార్ గారు నాకు కొంచెం పని ఉంది, నాకు కొంచెం పని ఉంది. ఐ హ్యావ్ సమ్ వర్క్ సార్, ఐ హ్యావ్ సమ్ వర్క్ సార్. ఓకే రైట్. నాకు మార్కెట్లో కాస్త పని ఉంది సార్ అని చెప్పాలి. ఏం చెప్తావు? I have some work in the market. వెరీ గుడ్. ఈ రోజు నాకు చాలా పనులున్నాయి అని చెప్పాలి. ఏం చెప్తావు? ఈ రోజు నాకు Today I have more work. ఐ హ్యావ్ మోర్ వర్క్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. ఒరిజినల్ గా చెప్పాలంటే మోర్ వర్క్ కన్నా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టుడే ఏమనాలి? ఐ హ్యావ్ ఎ లాట్ I ఆఫ్ have lot of work today. సూపర్, అలా చెప్పాలి. ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి. అర్థమైందా? ఏది చెప్పినా కూడా ఆనందంగా ఉండాలి, వాయిస్ లో బేస్ ఉండాలి. ఓకేనా? రైటా? వెరీ గుడ్. సో వర్క్ అంటే పని. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నన్ను ఈరోజు డిస్టర్బ్ చెయ్యొద్దు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే అని చెప్తాం. ఓకేనా? రైట్. Okay sir. నెక్స్ట్ ఈవెన్ స్పెల్లింగ్ ఏమన్నా? ఈవెన్. EVEN. ఈవెన్. Even. ఈవెన్. ఈవెన్ అంటే అర్థం ఏమి? అయినను. 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 ఈవెన్ ఐ ఆమ్ గుడ్, హీ ఈజ్ బ్లేమింగ్. బాగిను. ఈవెన్ ఐ ఆమ్ గుడ్, హీ ఈజ్ బ్లేమింగ్ అంటే అర్థం ఏమన్నా? ఈవెన్ అయినను, నేను మంచివాడిని అయినను. ఈవెన్ ఐ ఆమ్ గుడ్, నేను మంచివాడిని అయినను. హీ ఈజ్ బ్లేమింగ్, నిందిస్తున్నాడు, బ్లేమ్ చేస్తా ఉన్నాడు అంటారు కదా, అట్లా. అర్థమైందా?
ఈజ్ బ్లేమింగ్ మీ. అర్థమైందా? ఈవెన్ ఐఎమ్ గుడ్. అర్థమైందా? ఓకే. ఎస్ సార్. ఈవెన్ ఇట్ ఈజ్ మిడ్ నైట్. బాగా అర్థం చేసుకో. ఈవెన్ ఇట్ ఈజ్ మిడ్ నైట్ దే ఆర్ చిట్ చాటింగ్ అంటే అర్థం ఏమన్నా? ఈవెన్ ఇట్ ఈజ్ మిడ్ నైట్ దే ఆర్ చిట్ చాటింగ్. అది అర్ధరాత్రి అయినను వాళ్ళు చిట్ చాట్ చేస్తున్నారు. బాతాకాని అంటారు కదా, బాతాకాని విన్నావు ఎప్పుడన్నా? మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఆ విధంగా. సో చిట్ చాటింగ్ త్రూ మొబైల్స్. కొంతమంది ఏం చేస్తారు, చిట్ చాట్ వాళ్ళ ఇండ్లలోనే ఉంటారు, ఎవరికి కనిపించరు, కానీ చిట్ చాట్ చేస్తా ఉంటారు. అర్థమైందా? అది ఓకే. సో ఈవెన్ స్పెల్లింగ్ ఏమన్నా? ఈవెన్ అంటే అయినను. ఈవెన్ దో అని కూడా వస్తుంది నెక్స్ట్ పదం, ఇంకొకటి కాంబినేషన్ వర్డ్. ఈవెన్ దో ఐఎమ్ అన్ ఇంటెలిజెంట్, నేను ఇంటెలిజెంట్ అయినను. ఈవెన్ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఇలా కూడా చెప్పొచ్చు. ఈవెన్ దో అన్నా ఈవెన్ అన్నా రెండు ఒకటే. ఈవెన్ ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ అన్ ఇంటెలిజెంట్. ఈవెన్ ఐఎమ్ అన్ ఇంటెలిజెంట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే అర్థం ఏమి? నేను తెలివైనోడు అయినాను, నేను ఫెయిల్ అయినాను. నేను ఫెయిల్ అయిపోయినాను కదా, అయినా కూడా ఫెయిల్ అయినాను. అట్లా అర్థమైందా? అది ఈవెన్ ఐ మేడ్ కరెక్ట్. ఈవెన్ ఐ మేడ్ కరెక్ట్ అవర్ టీచర్ పనిష్డ్ మీ అంటే అర్థం ఏమి? నేను రైట్ చేసినాను అయినా మా టీచర్ పనిష్ చేయింది. అది అట్లా. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఓరల్ గా సొంతంగా చెప్పగలగాలి. అర్థమైందా? నువ్వు కూడా ప్రిపేర్ అట్లా అవ్వాలి. ఏదైనా ఒక వర్డ్ తీసుకుంటే దాని మీద ఓన్ సెంటెన్సెస్ క్రియేటివిటీ రావాలి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ నువ్వు చెప్పమ్మా అంటాను, నువ్వేం చేయాలి, దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నించాలి ఇప్పటి నుంచి. ఓకేనా? ప్రతి వర్డ్ ఏదైనా వర్డ్ తీసుకుంటే సార్ నేను చెప్తాను సార్ ఒక ఎగ్జాంపుల్ అనాలి. యు మస్ట్ షో యువర్ పవర్ ఆల్సో. అర్థమైందా? ఓకేనా? ఎస్. నెక్స్ట్ డిఫరెంట్ స్పెల్లింగ్ DIFFERENT. డిఫరెంట్ DIFFERENT. డిఫరెంట్ అంటే అర్థం ఏమి? వేరు వేరు, వేరుగా అని. అర్థమైందా? ఇన్ దిస్ సొసైటీ దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్. అవునా? అర్థమేమి? ఇన్ దిస్ సొసైటీ దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ అంటే అర్థమేమి? ఈ సమాజంలో వేరు వేరు ప్రజలు ఉన్నారు. వెరీ గుడ్. ఇన్ మై క్వశ్చన్ పేపర్ దేర్ ఆర్ డిఫరెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ లో వేరు వేరు ప్రశ్నలు ఉన్నాయి. అర్థమైందా? ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఐ వాంట్ టు బి డిఫరెంట్. నేను డిఫరెంట్, వేరుగా ఉండాలని ఆలోచన చేస్తాను. నాకు వేరుగా ఉండడం ఇష్టం. ఐ లైక్ టు బి డిఫరెంట్. టు బి అంటే ఉండడం. ఐ లైక్ టు బి డిఫరెంట్. నేను వేరుగా ఉండడం, మామూలుగా కాకుండా భిన్నంగా ఉండడం అంటారు కదా, ఆ విధంగా. డిఫరెంట్ అంటే వేరుగా. అది. ఇట్ ఈస్ లుకింగ్ డిఫరెంట్. ఇది వేరుగా కనిపిస్తుంది. మామూలు సహజమైన దానిగా కాకుండా సంథింగ్ డిఫరెంట్, వేరే విధంగా కనిపిస్తుంది. వేరే విధంగా. ఓకే, రైట్. ఇట్స్ స్పెల్లింగ్ చెప్పు. ఇట్స్ ఇట్స్ అంటే అర్థమేమి? దాని యొక్క. ఇది దాని యొక్క, దీని యొక్క అనేటువంటి అర్థం ఇస్తుందమ్మా. దీని యొక్క అనేటువంటి అర్థం ఇస్తుంది. ఇది దాని యొక్క పెన్ను. ఇట్స్ దట్ పెన్. ఇక్కడ
ఇట్స్ అనే దానికి అపాస్టఫీ ఉంటుందా ఉండదా నాన్న? కరెక్ట్ గా చెప్పాలా. apostrophe. అపాస్టఫీ ఎస్ అంటారు, చూసినావా ఎప్పుడన్నా? ఎస్ వచ్చి పైన అపాస్టఫీ వస్తుంది కదా. Yes sir. అది వేరు, ఇది వేరు. ఉండదు సార్. దీనికి ఉండదు. ఏ దానికి ఉండదు? ఇట్స్. It's ఇట్స్ దాని యొక్క That way. దీని యొక్క అనే దానికి అపాస్టఫీ ఉండదు. అర్థమైందా? yes sir. అపాస్టఫీ ఉన్నప్పుడు దాని విలువ ఏమి, దాని అర్థం ఏమి? ఇట్ ఈజ్ ఎ బుక్. ఇట్ ఈజ్ అన్నప్పుడు ఆ రెండిటికి కాంట్రాక్షన్ వర్డ్ అది. ఇట్స్ అనేది కాంట్రాక్షన్ వర్డ్. అర్థమైందా? ఇట్స్ ఇట్స్ yes sir. అర్థమైందా? ఇట్ ఈజ్ అని అర్థం. ఇట్ ఈజ్ మై పెన్, ఇట్ ఈజ్ మై బుక్ అన్నప్పుడు ఇట్స్ మై బుక్ అంటాం. ఇట్స్ మై కంప్యూటర్, ఇట్స్ మై మొబైల్, ఇలాంటి వాటికి ఎస్ ఉంటది, అపాస్ట్రఫీ ఎస్ ఉంటది. అర్థమైందా? ఇట్ ఈజ్ ఇట్స్ క్యాప్, ఇట్ ఈజ్ ఇట్స్ బుక్, ఈ విధంగా చెప్పినప్పుడు పొసెసివ్నెస్ అంటారు. నాది, నీది, దాంది, దీంది అన్నప్పుడు అప్పుడు ఎస్ కి అపాస్ట్రఫీ ఉండదు. అర్థమైందా? అపాస్ట్రఫీ పెడితే ఇట్ ఈజ్ అని అర్థం. అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పినట్టు. ఓకేనా? ఓకే సార్. డౌట్ ఉందా? నో డౌట్స్. డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు కదా. ఓకేనా? ఎన్ని ఇట్స్ ఉన్నాయి Okay. చెప్పు ఇప్పుడు. డౌట్ లేదులే. ఓకే, ఎన్ని ఇట్స్ ఉన్నాయి చెప్పాలా. సార్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ దేర్ ఆర్ 2 ఇట్స్. Tweets. One is apostrophe s, Apostrophe. another one without apostrophe s. It's without apostrophe అంటే అపాస్ట్రఫీ లేకుండా కామన్ గా ఇట్స్ ITS అని రాస్తే దాని యొక్క, దీని యొక్క, దాంది, దీంది అని అర్థాన్ని ఇస్తుంది. ఒకవేళ అపాస్ట్రఫీ s పెడితే ఇట్ ఈజ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాంట్రాక్షన్ వర్డ్ లో అపాస్ట్రఫీ s వస్తుంది. అర్థమైంది? ఇప్పుడు నిదానంగా గ్రామర్ లో Yes, sir. నేర్పిస్తాను. ఇలాంటివన్నీ ఎక్కడ వస్తాయి మనకు? ప్రొనౌన్స్ అనేటువంటి Grammar. టాపిక్ లో, గ్రామర్ లో వస్తాయి నాన్న. ఇవన్నీ బాగా నేర్చుకోవాలా. ఓకేనా? రైట్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, నో స్పెల్లింగ్ ఏంటి? నో. NO. No. నో, NO. NO. నో, NO. నో, నో అంటే అర్థం ఏమి? లేదు. లేదు, కాదు. వద్దు, కాదు. I'm not ఆ do విధంగా. నో ఫస్ట్ నో, నో వేరు, మళ్ళీ నాట్ వేరు. Yes sir. అర్థమైందా? ఉదాహరణకు నో అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నో అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎగ్జాంపుల్, అక్కడ పుస్తకాలు లేవు. There is no books. దేర్ ఈజ్ నో బుక్ అని అనాలి. ఎందుకంటే ఈ దేర్ ఈజ్ అంటే ఒకటే అని అర్థం. దేర్ ఆర్ నో బుక్స్. అక్కడ పుస్తకాలు లేవు. దేర్ ఆర్ నో బుక్స్. No books. అక్కడ ప్రజలు లేరు. అక్కడ ప్రజలు లేరు. There are no peoples. పీపుల్స్ కాదు, పీపుల్ చాలు. పీపుల్ అంటేనే ప్రజలు. దేర్ ఆర్ నో పీపుల్ ఇన్ దిస్ ప్లేస్, Yes sir. లేదా ఇన్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ లో ఎవరు లేరమ్మా. అర్థమైందా? దేర్ ఆర్ Yes, నో sir. బుక్స్ ఇన్ ద షెల్ఫ్. దేర్ ఆర్ నో బుక్స్ No books. ఇన్ ద షెల్ఫ్. షెల్ఫ్ లో పుస్తకాలు లేవు. నా జేబిలో డబ్బు లేదు. ఏం చెప్తావు? నా జేబిలో డబ్బులు లేవు. దేర్ ఈజ్ నో మనీ అనాలి. There is Money. no money in my Money. packet. మనీ అనేది, డబ్బు అనేది సింగులర్ గా తీసుకోవాలి నాన్న. ఎలా తీసుకోవాలి? Singular. సింగులర్ గా తీసుకోవాలి. అర్థమైందా? సింగులర్ గా తీసుకోవాలి. దేర్ ఇస్ నో మనీ ఇన్ మై పాకెట్. నా పాకెట్లో డబ్బు లేదు. అర్థమైందా? ఓకే, Yes sir. వెరీ గుడ్. నాకు సమయము లేదు. ఏం చెప్తున్నా? నాకు సమయము లేదు. There is no time for me. ఐ హావ్ నో టైమ్. ఇట్లయినా చెప్పచ్చు. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ మీ, దెర్ ఇస్ నో టైమ్ టు మీ అని చెప్పండి చాలు. ఓకేనా? అర్థమైందా? Yes sir. అతడికి బుద్ధి లేదు. అతడికి బుద్ధి లేదు. హీ హ్యాస్
నో మైండ్. చెప్పాలా? He has no mind. ఆమెకి బట్టలే లేవు. She has no clothes. క్లాత్స్ కాదు, క్లోత్స్. షీ హాజ్ నో క్లోత్స్. ఆమెకు బట్టలే లేవు పాపము, పేదవామ్మ. షీ ఈజ్ ఏ పూర్ గర్ల్. షీ ఈజ్ ఏ పూర్ గర్ల్. ఆమె పేద అమ్మాయి. షీ హ్యాస్ నో డ్రెస్సెస్. Clothes. సో షీ హ్యాస్ నో క్లోత్స్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా? రైట్. నో అంటే అర్థం ఏమి? లేదు, కాదు. స్పెల్లింగ్ ఏంటి? No. No. అట్లా. ఓకేనా? రైట్. Okay, sir. అవర్ స్పెల్లింగ్ ఏమ్మా? అవర్. Oh, your, our. అవర్ అంటే అర్థం ఏమ్మా? మన, మా. మనము. మనది. మన పొసెసివ్నెస్ అంటారు. మనది. అది మా ఇల్లు. అది మా ఇల్లు. This is our house. అది అన్న అప్పుడు దట్ రావాలి. దూరంగా ఉన్నదాన్ని దట్ అంటారు, దగ్గరగా ఉన్నదాన్ని దిస్ అంటారు కదా. This is. ఇప్పుడు చెప్పు. అది మా ఇల్లు. అది మా ఇల్లు. That is our house. అది మా బడి. That is our school. That is our school. అర్థమైందా? Yes, sir. అది మా ఊరు. That is my village. అవర్. No, that is our village. విలేజ్ ఏమన్నా నువ్వు కొనుక్కున్నావా? లేదు కదా. No, sir. నీది అనేది ఉన్నప్పుడు నువ్వు మై అనొచ్చు. అవర్ అంటే మనది కదా, అంతే కదా. Yes, sir. ఇది మా స్కూల్ ప్లే గ్రౌండ్. ఇది మా స్కూల్ ప్లే గ్రౌండ్. This is our school playground. గ్రౌండ్. This is our school playground. అది. వాళ్ళు మా ఉపాధ్యాయులు. వాళ్ళు మా ఉపాధ్యాయులు. They దేవర్ ఎందుకు వస్తుంది? are my teachers. మరి టెన్సెస్ అంత తొందరగా. They are our teachers. దే ఆర్ అవర్ టీచర్స్. అవర్ అంటే మా ఉపాధ్యాయులు. టీచర్స్. దే ఆర్ అవర్ టీచర్స్. అర్థమైందా? ఓకేనా? Yes. వాళ్ళు నా స్నేహితులు. వాళ్ళు They are my friends. They are my friends. దే ఆర్ మై ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళు? దే ఆర్ మై They are my friends. ఇక్కడ మా అన్నామంటే అవర్. మనం మాట్లాడుతుండేది అవర్ గురించి కదా, కాబట్టి అవర్ ఫ్రెండ్స్ Yes, అని sir. చెప్పాలి. దే ఆర్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళు మా స్నేహితులు. దే ఆర్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళు మా స్నేహితులు. అవర్ అంటే స్పెల్లింగ్ ఏమొస్తుంది? Oh, your. ఓ యు ఆర్. అవర్ అంటే మా, మన అని అర్థం. ఓకేనా? రైట్. నెక్స్ట్. న్యూ స్పెల్లింగ్ ఏమి? న్యూ. New. 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 న్యూ. NEW. న్యూ అంటే ఏమ్మా? కొత్త. నా దగ్గర I ఒక have a కొత్త. new dress. ఐ బాట్ ఎ న్యూ డ్రెస్. ఐ హ్యావ్ ఎ న్యూ డ్రెస్. నా దగ్గర ఒక కొత్త డ్రెస్ ఉంది. అర్థమైందా? Yes, sir. ఐ హ్యావ్ న్యూ చెప్పల్స్. నా దగ్గర ఏమున్నాయి? కొత్త చెప్పులు ఉన్నాయి. అర్థమైందా? వీ హ్యావ్ న్యూ టీచర్స్ ఇన్ అవర్ స్కూల్. మాకు కొత్త టీచర్లు వచ్చినారు. వీ హ్యావ్ న్యూ టీచర్స్ ఇన్ అవర్ స్కూల్. అర్థమైందా? Yes, sir. I am learning a new lesson today. నేను ఈరోజు ఒక The lesson. కొత్త లెసన్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఏ న్యూ లెసన్ టుడే. అర్థం చెప్పు. నేను కొత్త పాఠం నేర్చుకుంటున్నాను. ఈరోజు నేను ఒక కొత్త పాఠము నేర్చుకుంటున్నాను అని అర్థం. నెక్స్ట్. ఫిలిం. FILM. ఫిలిం అంటే అర్థం ఏమ్మా? సినిమా ఉంటుంది. చిత్రము అట్లా. సినిమా, చిత్రం. వీఆర్ గోయింగ్ టు ఏ ఫిలిం. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? ఫిలిం సినిమాకి వెళ్తున్నాము అని చెప్పాలి. వీఆర్ గోయింగ్ టు ది ఫిలిం అండి. ఒకప్పుడు అనేవాళ్ళు ఫిలిం అని. తర్వాత మూవీ అంటాము, సినిమా అంటాము. సినిమా అనేది తెలుగు వర్డ్.
బట్ మూవీ ఫిలిం ఇవి రెండు వర్కౌట్ అవుతుంది. ఓకేనా? నేను సినిమాకి వెళ్తున్నాను, వీఆర్ గోయింగ్ టు ది మూవీ. మేము ఎక్కడికి వెళ్తున్నాము? మేము ఎక్కడికి సినిమాకి వెళ్తున్నాము? వెళ్తున్నాము. సినిమాకి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు ది ఫిలిం. మేము ఎక్కడికి వెళ్తున్నాము? ఫిలింకి వెళ్తున్నాము, సినిమాకి వెళ్తున్నాము. ఆ విధంగా చెప్పాలి. నెక్స్ట్ జస్ట్. జస్ట్ జేయుఎస్టి. జస్ట్. జస్ట్ జస్ట్ కేవలం. కేవలం కాస్త. జేయుఎస్టి జస్ట్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతావా? ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతావా? ఐఎమ్ జస్ట్ లేట్. ఐఎమ్ జస్ట్ లేట్ అంటే అర్థం ఏమి? నేను కేవలం కాస్త లేటుగా వచ్చాను. ఐఎమ్ జస్ట్ లేట్. నేను కాస్త లేటుగా వచ్చాను. ఐ వాంట్ జస్ట్. ఐ వాంట్ జస్ట్. నాకు కొంచెం కావాలి. అర్థమైందా? జస్ట్ ఎ మినిట్. కాసేపు ఆగండి. జస్ట్ ఎ మినిట్ అంటారు కదా, ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా విన్నావా? జస్ట్ ఎ మినిట్, ప్లీజ్ వెయిట్ అంటాం కదా. ప్లీజ్ వెయిట్, జస్ట్ ఎ మినిట్. కొంచెం కాసేపు ఆగప్ప, ఎందుకంటే చేస్తావు? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దాట్? ప్లీజ్ జస్ట్ ఎ మినిట్, జస్ట్ ఎ మినిట్. ఉండండి ఉండండి, కాస్త ఉండండి అంటాం కదా, అదనమాట. ఓకే, రైట్, వెరీ గుడ్. ఓన్లీ స్పెల్లింగ్ చెప్పినా? ఓన్లీ. ఓన్లీ. ఓన్లీ అంటే అర్థం ఏమి? ఓన్లీ మాత్రమే. మాత్రమే. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ పెన్ అని అడిగినాడు. ఈ పెన్ కాస్ట్ ఎంత అని అడిగినాడు. అప్పుడు నువ్వు అంటావు దిస్ పెన్ ఓన్లీ 5 రూపీస్. దిస్ ఈజ్ ఓన్లీ 5 రూపీస్. ఇది ఎంత? ఇది దీని రేట్ ఎంత? ఓన్లీ 5 రూపీస్. 5 రూపాయలు మాత్రమే, 10 రూపాయలు మాత్రమే అంటుంటారు, అవునా కదా? సో అప్పుడు ఏమనాలి? ఓన్లీ 10 రూపీస్. ఓన్లీ 10 రూపీస్. అర్థమైందా? మాత్రమే. ఐ ఓన్లీ గోయింగ్ టు హైదరాబాద్. ఐ ఓన్లీ గోయింగ్ టు హైదరాబాద్. నేను మాత్రమే హైదరాబాద్ కు వెళ్తున్నాను. హీ ఈజ్ ఓన్లీ డూయింగ్ దట్ వర్క్. హీ ఈజ్ ఓన్లీ. అతడు మాత్రమే ఆ పని చేస్తున్నాడు. మై మమ్మీ ఈజ్ ఓన్లీ కుకింగ్ టుడే. మా అమ్మ మాత్రమే వంట చేస్తుంది. ఈ విధంగా చెప్పాలా? అర్థమైందా? ఓకేనా? మా అమ్మ మాత్రమే వంట వండుతుంది, ఆ విధంగా. ఓకే, ఓన్లీ అంటే మాత్రమే. మాత్రమే అట. నేను మాత్రమే ఈ పని చెయ్యగలను. ఏం చెప్తున్నా? నేను మాత్రమే ఈ పని. ఐ ఆమ్ ఓన్లీ అనకూడదు. ఐ ఓన్లీ కెన్ డూ దిస్ వర్క్. గలను. నేను మాత్రమే చెయ్యగలను. ఏమనాలి అప్పుడు? ఐ ఓన్లీ కెన్ డూ దిస్ వర్క్. నేను మాత్రమే ఈ పని చేయగలను. అర్థమైందా? అతడు మాత్రమే రాగలడు. అతడు మాత్రమే రాగలడు. హీ ఓన్లీ కెన్ కమ్ హియర్. కెన్ కమ్ హియర్. అతడు మాత్రమే ఇక్కడికి రాగలడు. రాగలడు. అర్థమైంది ఇప్పుడు? ఓకేనా? కెన్ అంటే రాగలడు, పోగలడు. నేను గలను, గలడు, ఇలాంటి అర్థాలను ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ సి. స్పెల్లింగ్ సి. సి అంటే చూడు. చూడు. ఇంకొక సి ఉంది. లుక్. ఇంకొక సి. సముద్రము. సముద్రము. 2 సీలు ఉన్నాయి. ఒకటేమో SEE, ఇంకోటేమో SEA. అర్థమైందా? ఓకే, ఇప్పుడు SEE గురించి మాట్లాడదాం. సి అంటే అర్థం ఏమి? చూచుట. చూడు, చూచుట అని అర్థం. ఓకే, సీ దేర్. అక్కడ చూడు. ఇక్కడ చూడు. ఇక్కడ చూడు. ఆమెను చూడు. See that girl. See her. ఆమెను చూడు. See her. See that girl. ఆమెను చూడు. వాడిని చూడు. వాడిని చూడు. See him. See him. See him. See him. See that boy. కరెక్టా? అది. లుక్ అన్నావు కదా ఇందాక. అటువైపు ఇటువైపు చూడు అని అర్థం.
నా వంక చూడు. ఇప్పుడు చెప్పు, నా వంక చూడు. Look at me. అది నా వంక, నా పక్క. లుక్ అట్ మీ, నా వంక. నీ వంక, అతడి వంక, ఆమె వంక అంటాం కదా, అప్పుడు లుక్ వాడాలి. Yes, sir. లుక్ అట్ హిమ్, దట్టి ఫెలో. లుక్ అట్ హిమ్, దట్టి ఫెలో ఈజ్ డూయింగ్ రాంగ్. అర్థమైందా? లుక్ అట్ హిమ్ Yes, sir. అంటే వాడి పక్క చూడు. చూడు. లుక్ అట్ మీ, నా పక్క చూడు. నా పక్క చూడు. లుక్ అట్ హర్, ఆమె పక్క చూడు. ఆమె పక్క చూడు. లుక్ దెమ్, Look at him. లుక్ అట్ హిమ్, అతడి పక్క చూడు. లుక్ దెమ్, లుక్ అట్ దెమ్. లుక్ అట్ దెమ్ అంటే వాళ్ళ పక్క చూడు. వాళ్ళని చూడు, వాళ్ళ పక్క చూడు. ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లుక్ అండ్ సీ ఆర్ నాట్? Yes, sir. సో దట్ ఈస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. అర్థమైందమ్మా? క్లియరా? Okay. ఏమన్నా డౌట్ ఉందా? Yes. నో No డౌట్ doubt. సార్ అనాలి. యాంగ్జైటీ ఉండాలి. ఎలా ఉండాలి? అలాగే సార్ ఏది అడుగుతావు అడుగు సార్, ఐఎమ్ రెడీ టు గివ్ ద రిప్లై సార్ అనాలేమా. ఓకేనా? డోంట్ బి డల్. Okay, డల్ sir. ఉండకూడదు మా, డల్ ఉండకూడదు. ఓకే, రైట్, వెరీ గుడ్. ఆర్ యూ ఓకే టుడే? ఆర్ యూ ఓకే? Okay. ఓకే, ఫైన్. యూజ్డ్ స్పెల్లింగ్ చెప్పు నాన్న. యూజ్డ్. USED. యూజ్డ్ అంటే అర్థమేమి? ఉపయోగించాను. ఉపయోగించాను, ఉపయోగించారు. వారు నన్ను ఉపయోగించుకున్నారు. చెప్పు నాన్న. వారు నన్ను ఉపయోగించుకున్నారు. They were used me. బాగా ఆలోచన చేయాలి. పాసెస్ మాట్లాడేటప్పుడు వాజు వర్లు వాడకూడదు. వారు నన్ను ఉపయోగించారు. They was యూజ్డ్ used me. అనేది మళ్ళీ చెప్పా. వాజు వర్లు వాడకూడదు. పాస్ట్ టెన్స్ ఈజ్ పాస్ట్ టెన్స్. స్ట్రక్చర్ ఎప్పుడు పాస్ట్ టెన్స్ మీద ఉండాలి. వారు నన్ను ఉపయోగించుకున్నారు కాబట్టి దే యూజ్డ్ మీ, దట్స్ ఇట్. ఎందుకు వాజు వర్లు వాడతారు? తప్పు కదా, అలా వాడకూడదు. ఏమ్మా, నోటికి రాకూడదు అది. వాజు వర్లు వస్తున్నాయంటే లాజిక్ ఏంటి? ఇంగు ఫామ్లు ఉన్నప్పుడు రావాలి, కంటిన్యూస్ ఫామ్ ఉన్నప్పుడు రావాలి. వారు నన్ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చెప్పు, వారు నన్ను ఉపయోగిస్తున్నారు. దే ఆర్ Using me. అది లెక్క. ఇది బాగా అర్థం చేసుకోవాలి. స్ట్రక్చర్ అంటారు దీన్ని. దే యూజ్డ్ మీ, వారు నన్ను ఉపయోగించారు, ఉపయోగించుకున్నారు. పాస్ట్ టెన్స్ లో దే యూజ్డ్ మీ, వారు నన్ను ఉపయోగించుకున్నారు. దే ఆర్ యూజింగ్ మీ, దే ఆర్ యూజింగ్ మీ అంటే వారు నన్ను ఉపయోగిస్తున్నారు, ఇంకా ఉపయోగించుకుంటూనే ఉన్నారు వాళ్ళు అని అర్థం. అర్థమైంది ఇప్పుడు? Yes, sir. తర్వాత గుడ్ స్పెల్లింగ్ ఏంటన్నా? గుడ్. GOOD. గుడ్. గుడ్ అంటే అర్థం ఏమి? మంచి. మంచి. అది చాలా మంచిది. ఇట్ ఈజ్ వెరీ గుడ్. ఇట్ ఈజ్ వెరీ గుడ్. నువ్వు చాలా మంచిదానివి. నీవు చాలా మంచిదానివి. You are very good. యు ఆర్ వెరీ గుడ్. యు ఆర్ సో గుడ్ అని కూడా చెప్పవచ్చు. You are good. Yes. అర్థమైందా? మేము చాలా మంచి వాళ్ళము. మేము చాలా మంచి వాళ్ళము. We are good. We are good. గుడ్ కు ఆపోజిట్ ఏం నాన్న? Bad. అంతే. ఓకేనా? రైట్. సో ఇది మంచిది, ఈ టాబ్లెట్ మంచిది. It is a good tablet. దిస్ టాబ్లెట్ ఇస్ గుడ్, లేదా దిస్ ఇస్ ఏ గుడ్ టాబ్లెట్, ఆ విధంగా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. వాటర్ స్పెల్లింగ్ ఏమి? వాటర్. WATER. WATER. టిఈఆర్. వాటర్. WATER. వాటర్. వాటర్ అంటే అర్థమేమ్మా? నీరు. నీరు, నీళ్లు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు కదా. నాకు కాస్త నీళ్లు కావాలి. ఏం చెప్తానన్నా? I want some water. ఐ వాంట్ సమ్ వాటర్. నాకు ఒక గ్లాసు నీళ్లు కావాలి. I want one glass of water. ఐ వాంట్ అ గ్లాస్ A ఆఫ్ వాటర్. glass. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఏ అనకూడదు, ఆ. ఎలా అనాలి? ఐ వాంట్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇంకోసారి చెప్పు, బాగా నీట్ గా స్పష్టంగా చెప్పు. I want a glass of water. అది ఐ వాంట్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. చెప్పు చెప్పు. ఐ వాంట్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. అమెరికన్ స్టైల్ వస్తుంది నాన్న ఇట్లాంటివి నేర్చుకుంటే. వెన్ యూ స్పీక్ ఇట్ విల్ బి జస్ట్ లైక్ యాజ్ అన్ అమెరికన్.
ఏమ్మా ఇట్లాంటి ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాం కాబట్టి అంత అవసరం లేదు. వస్తూ ఫ్యూచర్ లో ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఓకే, ఓకే మన సార్. మన మన యాస, మన భాష అంటారు కదా, అవునా కదా, సో అది చేంజ్ అయిపోతుంది అనమాట, ఫొనెటిక్ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎస్ సార్. నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు కావాలి అంటే ఏమన్నావు ఇందాక? ఐ వాంట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది ఫుల్ లెంత్ గా మనం మాట్లాడినప్పుడు ఇండియన్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. కొంచెం అమెరికన్ స్టైల్లో మాట్లాడేటప్పుడు వీ మస్ట్ ఫీల్ జస్ట్ లైక్ యాజ్ అన్ అమెరికన్. అర్థమైందా? ఐ వాంట్ ఎస్ సార్. ఐ వాంట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పు? ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ a glass. వాళ్ళు మళ్ళీ అంత స్పష్టంగా ఇరుతుంది దాన్ని. ఐ వాంట్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అని, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్, ఆ స్టైలిష్ అలా ఉండాలి. అలాగా. అర్థమైందా? అంతే తేడా. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని కొంచెం అది ఏమంటారు, కొంచెం ప్లాస్టరింగ్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు అమెరికన్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అది వెరీ గుడ్. ఇట్లాంటివన్నీ నేర్చుకుందాం చిన్నగా, ఒక్కొక్కటి నేర్చుకుందాం. రైట్, వెరీ గుడ్. బీన్ స్పెల్లింగ్ ఏంటన్న? బీన్. BEEN. బీన్ 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 అంటే అర్థం ఏమి? ఉండు. ఉండుట. యాక్చువల్ గా బి అంటే ఉండు అని, బిఈబి. బి ఫామ్ లో V3 ఫామ్. బి అనే దానికి V3 ఫామ్ ఏం? బి వాజ్ బీన్. Was been. అది ఆ బీన్ అనేది V3 ఫామ్ ఆఫ్ బి అన్నమాట. కాబట్టి ఉండు, ఉండుట. ఐ హ్యావ్ బీన్ దేర్. ఐ హ్యావ్ బీన్ దేర్ అంటే నేను అక్కడ నేను ఉంటిని, ఉన్నాను. ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ దేర్ ఎస్టర్డే. నిన్న నేను అక్కడ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను. అర్థమైందా? అర్థమైందా? Yes, ఉండుట, sir. ఉండుట, ఉన్నాను అని అర్థం. వేర్ హ్యావ్ యూ బీన్? నువ్వు ఎక్కడికి పోయి ఉన్నావు? వేర్ హ్యావ్ యూ బీన్? నువ్వు ఎక్కడికి పోయి ఉన్నావు? ఐ హ్యావ్ బీన్ టు లండన్. నేను లండన్ పోయి ఉంటిని. అర్థమైందా? వేర్ హ్యావ్ యూ బీన్? Yes, sir. నువ్వు ఎక్కడికి పోయినావు అంటే మంచి క్వశ్చన్ అనమాట ఇది. వేర్ హ్యావ్ యూ బీన్? ఐ హ్యావ్ బీన్ టు స్కూల్. ఐ హ్యావ్ బీన్ టు స్కూల్. నేను బడికి పోయి ఉంటిని. అర్థమైందా? ఐ హ్యావ్ బీన్ టు ద విలేజ్. నేను పల్లెటూరుకు పోయి ఉంటిని. ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ పోయి ఉంటిని. ఆ విధంగా చెప్పాలి. ఓకే. బీన్ స్పెల్లింగ్ ఏం నాన్న? బీన్ స్పెల్లింగ్ ఏం? BEEN. BEEN. బీన్. బీన్ అంటే ఉండు అని అర్థం. నెక్స్ట్ నీడ్ స్పెల్లింగ్ ఏమి? నీడ్. NEED. నీడ్ అంటే అర్థం ఏమి? అవసరము. అవసరం. అవసరం. ఏం అవసరం నీకు అని అడుగుతాడు. ఐ నీడ్ సమ్ బుక్స్. ఐ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏమి? నేను నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాకు రవి అవసరం. నాకు రవి అవసరము. ఐ నీడ్ రవి. ఐ నీడ్ రవి టు టాక్. నాకు మాట్లాడడానికి కొంచెం అవసరం ఉంది, రవితో మాట్లాడాలని అవసరం ఉంది అని చెప్పడం. ఐ నీడ్ సమ్ వాటర్. నాకేం కావాలి? కొన్ని నీళ్లు కావాలి. కొన్ని నీళ్లు కావాలి. ఐ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరము. అర్థమైందా? ఐ నీడ్ టు గో దేర్. ఐ నీడ్ టు గో దేర్. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నీడ్ అంటే అవసరాన్ని తెలియజేస్తుంది. అది. నెక్స్ట్ షుడ్ స్పెల్లింగ్ చెప్పనా? షుడ్. SHOULD. షుడ్. షుడ్ అంటే అర్థం ఏం నాన్న? తప్పనిసరిగా. తప్పనిసరిగా. ఉదాహరణకు మస్ట్ అండ్ షుడ్ అంటాము. సరే, షుడ్ అనే దానికి తప్పనిసరిగా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ లర్న్ ఇంగ్లీష్. నేను తప్పనిసరిగా నేర్చుకొని ఉండాలి. ఐ షుడ్ అంటే అర్థం ఏమి? నేర్చుకొని ఉండాలి. ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఇంకా అర్థం చేయాలి, ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాను. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాలి, మాట్లాడి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. యూ షుడ్ లర్న్ అన్నాను కాబట్టి నేర్చుకొని ఉండాలి. యూ షుడ్ స్పీక్ ఇంగ్లీష్. నీవు తప్పనిసరిగా ఖచ్చితంగా మాట్లాడి ఉండాలి. యూ షుడ్ డూ దట్ వర్క్. నీవు తప్పనిసరిగా ఆ పని చేయాల్సి ఉంటది, చేసి ఉండాలి. ఆర్డర్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ఆర్డర్. హీ షుడ్ కమ్ హియర్.
అతడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఉండాలి, రావాలి. రావాలి, వచ్చి ఉండాలి. యూ షుడ్ ప్రిపేర్ నాన్ వెజ్ టుడే. అమ్మకు అడుగుతున్నావు, అమ్మ ఈరోజు నువ్వు ఖచ్చితంగా తప్పనిసరిగా నాన్ వెజ్ వండి ఉండాలి అంటున్నావు. అప్పుడేమనాలి? యూ షుడ్ You should కుక్ ఆర్ prepare ప్రిపేర్ నాన్ వెజ్. non-veg. ఈరోజు నువ్వు నాన్ వెజ్ వండాలి, ప్రిపేర్ చేసి ఉండాలి అని చెప్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు Yes, sir. ఇప్పుడు నీవు ఈ పరీక్షల్లో మొదటి ర్యాంక్ తెచ్చుకొని ఉండాలి, ఏం చెప్తావు? నువ్వు చెప్పు. నీవు ఈ పరీక్షల్లో మొదటి ర్యాంకు తెచ్చుకొని ఉండాలి. You should got first rank in this యూ exam. షుడ్ తర్వాత ప్రెజెంట్ టెన్స్ రావాలి, గాట్ రాదు, గెట్ రావాలి. You should get ఫస్ట్ ర్యాంక్ ఇన్ దిస్ ఎగ్జామ్. in this exam. ఇన్ దిస్ ఎగ్జామ్. You should get first rank in this exam. ఇంకోసారి, You should get first rank in this exam. ఈ పరీక్షల్లో నీవు మొదటి ర్యాంకు తెచ్చుకొని ఉండాలి, తప్పనిసరిగా తెచ్చుకొని ఉండాలి. అట్లా అర్థమైందా? ఎస్. Yes, sir. ఈ రోజు సాయంకాలము నీవు నన్ను కలిసి ఉండాలి, ఏం చెప్తాం? Today, ఈ రోజు సాయంకాలము నీవు నన్ను కలిసి ఉండాలి. యూ షుడ్ మీట్ మీ. మీట్ Meet అంటే me. ఇక్కడ కలవడం. యూ షుడ్ మీట్ మీ టుడే ఈవినింగ్. యూ షుడ్ మీట్ మీ టుడే ఈవినింగ్. అర్థమేమి? నువ్వు ఈ రోజు సాయంత్రం కలిసి ఉండాలి. నన్ను కలవాలి నువ్వు అని అర్థం. నన్ను కలిసి కలిసి ఉండి ఉండాలి. ఆర్డర్. షుడ్ ఎందుకు వాడతారు? ఆర్డర్. ఆర్డర్. అర్థమైందా? ఓకేనా? Yes, sir. వెరీ గుడ్. నెక్స్ట్, వెరీ స్పెల్లింగ్ ఏమన్నా? వెరీ. VERY. వెరీ. వెరీ అంటే అర్థం ఏమి? చాలా. చాలా. వెరీ అంటే చాలా. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటే అర్థమేమి? నీవు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీవు చాలా అందంగా ఉన్నావు. యు ఆర్ వెరీ బ్యాడ్ గర్ల్. యు ఆర్ ఎ వెరీ బ్యాడ్ గర్ల్. నువ్వు చాలా చెడ్డదానివి. చెడ్డది. ఇట్ ఈస్ వెరీ బ్లాక్. ఇట్ ఈస్ వెరీ బ్లాక్. అది ఇది చాలా నల్లగా ఉంది. నల్లగా ఉన్నది, చాలా నల్లగా ఉన్నది. షీఈస్ వెరీ బ్లాక్. షీఈస్ వెరీ బ్లాక్. ఆమె చాలా నల్లగా ఉన్నది, చాలా నల్లగా ఉన్నది. హీ ఈజ్ వెరీ వైట్. హీ ఈజ్ వెరీ వైట్. అతడు చాలా చాలా తెల్లగా ఉన్నాడు. అతడు చాలా తెల్లగా ఉన్నాడు. అతడు చాలా తెలివంతుడు. అతడు చాలా తెలివంతుడు. He is very intelligent fellow. ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. అర్థమైందా? Yes, మా sir. అమ్మ చాలా మంచిది. మా అమ్మ చాలా మంచిది. My mother is a good girl. ఈజ్ అ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ ఉమెన్. మా అమ్మ చాలా మంచి ఆమె. లేదా మై మదర్ ఈజ్ వెరీ గుడ్. అంతే కదా, మై మదర్ Yes, ఈజ్ sir. వెరీ గుడ్. దట్స్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఎనీ స్పెల్లింగ్ ఏమి? ఎనీ. ఎనీ. ANY. 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 ఎనీ. ఎనీ అంటే అర్థమేమి? ఏదైనా. 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 నేను ఏదైనా తీసుకుంటా. నేను ఏదైనా తీసుకుంటా. I will take ఎనీథింగ్. ఎనీ. ఐ విల్ టేక్ ఎనీథింగ్. ఏదైనా, ఏ వస్తువైనా. ఎనీథింగ్ అంటే ఏ వస్తువైనా. ఐ విల్ ఈట్ ఎనీ ఐటమ్. నేను ఏ ఐటమ్ అయినా తింటాను. ఐ విల్ ఈట్ ఎనీ ఐటమ్. any item. నేను ఏదైనా will ఇస్తాను నీకు. నేను నీకు ఏదైనా ఇస్తాను. నేను నీకు ఏదైనా I will ఇస్తాను. give any ఎనీథింగ్. to you. ఏదైనా ఇస్తాను. అర్థమైందా? Yes, sir. నేను ఎవరినైనా కొడతాను. నేను ఎవరినైనా కొడతాను. I will beat anyone. అది ఎనీ వన్. ఇట్లా ఎనీలో ఎనీ వన్, ఎనీథింగ్, ఎనీ ఐటమ్, ఎనీ పర్సన్. అర్థమైందా? Yes. ఎనీ పర్సన్, ఎనీ బుక్. ఐ విల్ రీడ్ ఎనీ బుక్ డైలీ అంటే అర్థమేమి? Yes, sir. నేను ఏ బుక్ అయినా నేను ఏ పుస్తకమైనా చదువుతాను. అర్థమైందా? ఐ విల్ గెట్ ఎనీ ర్యాంక్. నేను ఏ ర్యాంక్ అయినా నేను ఏ తెచ్చుకుంటాను. ర్యాంక్ అయినా తెచ్చుకుంటాను. విత్ ఇన్ 5, విత్ ఇన్ డిజిట్స్ 5. 5 లోపు నేను ఏ ర్యాంక్ అయినా తెచ్చుకుంటాను. అది ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, ఫిఫ్త్ కావచ్చు.
నేను ఏ సమయంకైనా రాగలను. నేను ఏ సమయానికైనా రాగలను. I will come anytime. ఐ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్. ఐ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్. అట్ ఎనీ టైమ్. నేను ఏ సమయంకైనా రాగలను. అర్థమైందా? నేను ఎవరికైనా సమాధానము చెప్పగలను. చెప్పు. నేను ఎవరికైనా సమాధానము చెప్పగలను. I can give ఐ any కెన్ గివ్ answer ఆన్సర్ టు ఎనీవన్. for anyone. టు ఎనీవన్. To anyone. అర్థమైంది ఇప్పుడు? ఐ కెన్ Yes, గివ్ sir. రిప్లై టు ఎనీవన్. నేను ఎవరికైనా సమాధానం ఇవ్వగలను. అర్థమైందా? నేను ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగలను. నేను ఏ I can లాంగ్వేజ్ learn- అయినా I can learn any language. లాంగ్వేజ్. ఐ కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్. ఆ విధంగా డిఫరెంట్ యాంగిల్స్ లో మనము ఎనీని వాడుకోవచ్చు. ఏమ్మా, అర్థమవుతుందా? కన్ఫ్యూజనా? నో అర్థమవుతుంది కన్ఫ్యూజన్. సార్. నో కన్ఫ్యూజన్. ఎనీ స్పెల్లింగ్ ఏమ్మా? ఎనీ స్పెల్లింగ్ ఏమి? ANY any. ANY ఎనీ. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. అది Yes, sir. హిస్టరీ. హిస్టరీ స్పెల్లింగ్ ఏం నాన్న? హిస్టరీ. HISTORY. History. హిస్టరీ. చరిత్ర. చరిత్ర. అర్థమైందా? ద హిస్టరీ Yes, ఈజ్ sir. గ్రేట్. ఇండియన్ హిస్టరీ ఈజ్ గ్రేట్ అంటే అర్థమేమి? భారతదేశపు చరిత్ర చాలా గొప్పది. చాలా గొప్పది. డూ యూ నో ఇండియన్ హిస్టరీ? భారతదేశ చరిత్ర నీకేమైనా తెలుసా? వీ డోంట్ నో. మనకేం తెలుసు అబౌట్ ఇండియన్ హిస్టరీ. మాకు ఇండియన్ హిస్టరీ మీద నాకేం అవగాహన లేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇండియన్ హిస్టరీ. అర్థమైందా? Yes, మనకి sir. ఏమి తెలీదు. సినిమా ఈ ఫీల్డ్ మాత్రమే మనకు తెలుసు. సినిమాలు చూడడము. ఏమ్మా, మన స్కూల్, మన వాతావరణం, ఇంతే గాని మనకి హిస్టరీ తెలియదు. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం కదా. అంతే కదా. యాజ్ ఎ Yes, sir. స్టూడెంట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఇండియన్ హిస్టరీ. అప్పటి కాలం నుంచి ఎవరెవరు ఉండ్రి, ఏం కథ, రాజులు ఎవరు, పరిపాలకులు ఎవరు, మనం మనల్ని ఎవరెవరు పరిపాలించినారు, బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉన్నింది, లేదా ఏన్షియంట్ After టైంలో పీరియడ్స్ independence. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, నవ్ జనరేషన్ ఎలా ఉంది, పాలిటిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీలో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి కదా. అది ఇంత జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. ఏమొస్తుంది? జనరల్ నాలెడ్జ్. General knowledge. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఆఫన్ స్పెల్లింగ్ చెప్పనా? ఆఫన్. OFTN. ఇక్కడ చాలా మంది పొరపాటు అవుతారు స్పెల్లింగ్ చెప్పే T కదా. silent. Yes, sir. సైలెంట్ ఇది, అది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? OFTEN ఆఫన్. OFTEN ఆఫన్. ఆఫన్ అంటే అర్థం చెప్పమ్మా. అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. ఎప్పుడు? అప్పుడప్పుడు. మై ఫాదర్ గోస్ టు హైదరాబాద్ ఆఫన్ అంటే అర్థం ఏమి? మా నాన్న అప్పుడప్పుడు హైదరాబాద్ కి వెళ్తాడు. మా అమ్మ అప్పుడప్పుడు వంట వండుతుంది అంటే అర్థం ఏమి? ఎలా చెప్తావు? మా అమ్మ My mother కుక్స్. cooks నాన్ వెజ్. often. నాన్ వెజ్ ఏం వండుతుంది? మై మదర్ My కుక్స్ mother cooks నాన్ వెజ్ non-veg often. ఆఫన్. అప్పుడప్పుడు వండుతుంది, డైలీ కాదు, రెగ్యులర్ కాదు అని అర్థం. అర్థమైందా? ఆఫన్ అంటే అర్థం ఏమి? రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు, తరచుగా. అప్పుడప్పుడు, తరచుగా. My అర్థమైందా? father went market often. మై ఫాదర్, మా నాన్న. చెప్పు, తెలుగు మీనింగ్ చెప్పు, దాని తర్వాత ఇంగ్లీష్ చెప్పు, అర్థమవుతుంది. My father went market. గోస్ టు మార్కెట్ అను. Yes, గోస్ టు sir. మార్కెట్ అను. My వెళ్తాడు. father goes to market often. ఆఫన్. అప్పుడప్పుడు మా నాన్న వెళ్తాడు. మామూలుగా నేను వెళ్తాను. మామూలుగా జనరలీ ఐ గో టు మార్కెట్ ఎవ్రీడే, రెగ్యులర్లీ. బట్ మై ఫాదర్ గోస్ టు మార్కెట్ ఆఫన్. అప్పుడప్పుడు మా నాన్న వెళ్తాడు. అర్థమైందా? మా తమ్ముడు అప్పుడప్పుడు నన్ను కొడతాడు. మా తమ్ముడు అప్పుడప్పుడు నన్ను కొడతాడు. My father beats. మా తమ్ముడు. No, my brother beats me often. ఆఫన్. మా తమ్ముడు అప్పుడప్పుడు క్రికెట్ ఆడతాడు తెలుసా? My brother plays క్రికెట్ ఆఫన్. cricket often. మా అమ్మ నన్ను అప్పుడప్పుడు కొడతది. My mother beats బీట్స్ me మీ often. ఆఫన్. ఇప్పుడు అర్థమైందా? నేను అప్పుడప్పుడు Yes, sir. కాలేజీకి వెళ్తాను. నేను అప్పుడప్పుడు వెళ్తాను కాలేజీకి. Ham goes college. ఎన్ని రాంగులు చెప్పకూడదు. ఐ గో టు కాలేజ్ అర్సేట్. ఐ గో టు కాలేజ్ ఆఫన్. నేను అప్పుడప్పుడు కాలేజీకి వెళ్తాను. ఎప్పుడెప్పుడు వెళ్తాను? అప్పుడప్పుడు వెళ్తాను. అప్పుడు.
అర్థమైందా? Yes, ఓకేనా? sir. ఐ గో టు Okay. కాలేజ్, ఐ గో టు ది కాలేజ్ ఆఫన్. నేను అప్పుడప్పుడు బడికి వెళ్తాను, కాలేజ్కి వెళ్తాను అని అర్థం. ఐ గో టు ది కాలేజ్ I ఆఫన్. go to school often. ఆఫన్ నేను అప్పుడప్పుడు బడికి వెళ్తాను. నేను అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాను. ఏం చెప్తాం? I eat non-veg అంతే అంతే. often. ఐ ఈట్ నాన్ వెజ్ ఆఫన్. ఐ ఈట్ నాన్ వెజ్ ఆఫన్. నేను అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాను. అర్థమైందా? Yes, sir. నేను మేము మేము అప్పుడప్పుడు టూర్కు వెళ్తాము. మేము అప్పుడప్పుడు తిరుపతి వెళ్తామను. టూర్ ఎందుకులే, తిరుపతి అను. We are go to. అదే చూడు We are ఒక going to సిస్టమ్ Tirupati. అనకూడదు. వి గో టు తిరుపతి. ప్రెజెంట్ టెన్స్ మాట్లాడు, సింపుల్ గా ప్రెజెంట్ టెన్స్ మాట్లాడు. వి గో టు తిరుపతి ఆఫన్. చెప్పు. వి గో టు We తిరుపతి. go to Tirupati often. వి గో టు ది టూర్ ఆఫన్. అప్పుడప్పుడు మేము టూర్కు పోతాం. వి గో టు ది పిక్నిక్ ఆఫన్. మేము అప్పుడప్పుడు పిక్నిక్ వెళ్తాం. మేము అప్పుడప్పుడు గుడికి వెళ్తాము. ఏం చెప్తాం? మేము అప్పుడప్పుడు గుడికి వెళ్తాం. We go to temple often. ఆఫన్. అట్లా. అర్థమైందా? కన్ఫ్యూజన్ Yes, sir. ఉందా? No, sir. నో కన్ఫ్యూజన్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్. వే స్పెల్లింగ్ చెప్పనా? వే. W-A-Y, way. వే అంటే అర్థమేమి? W-A-Y. వే అంటే Dari. అర్థమేమి? దారి. దారి. నాకు చాలా దారులు ఉన్నాయి. నాకు చాలా దారులు ఉన్నాయి. I I have have so many many ways. ways. I have so many ways to escape. తప్పించుకోవడానికి నాకు చాలా దారులు ఉన్నాయి. I have so many ways Ways to escape. to escape. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నాకు చాలా దారులు ఉన్నాయి. I have so many ways for learning English. ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్, టు లెర్న్ ఇంగ్లీష్ రెండు ఎలాగైనా చెప్పొచ్చు. ఫార్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ పెట్టాలి, టు వచ్చినప్పుడు ప్రెజెంట్ టెన్స్ వాడాలి, తప్పులేదు. ఓకేనా? అది అర్థమైందా? సో Yes, sir. వే అంటే దారి. నాకు ఇక దారే లేదబ్బా. ఏం చెప్తాం? నాకు ఇక దారే లేదు. I have No I way. have no way. ఐ హ్యావ్ నో వే టు ఎస్కేప్. తప్పించుకోవడానికి దారే లేదు. నో వే. నో వే అంటే దారే లేదు. అర్థమైందా? నాకు ఒక దారి ఉంది. ఏం చెప్తావు? I There is a have way. one way to escape. దేర్ ఈజ్ ఎ వే టు మీ టు ఎస్కేప్. తప్పించుకోవడానికి నాకు ఒక దారి ఉంది. అర్థమైందా? అన్ని దారులు మూసివేయబడినవి చెప్పాలి ఇప్పుడు. అన్ని దారులు మూసివేయబడినవి. Always. ఆల్ ద వేస్ వర్ క్లోజ్డ్ లేదా ఆర్ క్లోజ్డ్, నీ ఇష్టం ఏమైనా చెప్పొచ్చు. ఆల్ ద వేస్ క్లోజ్డ్ అనేసి క్లీన్ బోల్డ్, అది పాస్ కావచ్చు ఎప్పుడైనా కానీ, ఇంకా మనకు సంబంధం లే. Yes. ఆల్ ద వేస్ క్లోజ్డ్. Closed. నీది అయిపోయిందిరా సమస్య, నీది కథ అయిపోయిందిరా అంటాం కదా, ఎప్పుడన్నా అంటుంటావా? Yes, sir. Yes. రే నీ కథ అయిపోయిందిరా అంటే ఆల్ ద వేస్ క్లోజ్డ్. ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి? ఆల్ ద And the way is closed. క్లోజ్డ్. నీ దారులన్నీ అయిపోయినారా బాబు ఇక అని అర్థం. ఓకేనా? ఆల్ ద వేస్ క్లోజ్డ్ అంటే ఇంకా దారులన్నీ అయిపోయినాయి, ఇంకేం చేయలేను. అర్థమైంది మా? వాట్ Yes, కవిత, sir. హౌ ఆర్ యు? బాగున్నావా? Yes, sir. ఏం సార్ సండే రోజు నన్ను వదిలిపెట్టుకోకుండా క్లాస్ పీకుతున్నారంటావమ్మా? No, sir. బీ అలర్ట్, బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్, బీ స్ట్రెంగ్త్. ఏమన్నా బాగా గట్టిగా ఉండు, బాగా చెప్పాలి నాన్న. ఇంకా డల్ గా ఉన్నావు, డల్ని పోగొట్టుకో, బాగా యాంగ్జైటీ ఉండాలి. నేను ఎప్పుడెప్పుడు ఆన్సర్స్ ఇస్తాను. తర్వాత ఓన్ సెంటెన్సెస్. సార్ నేను ఒకటి క్రియేట్ చేస్తాను, నేను ఒకటి సొంతంగా చెప్తాను అనే నాలెడ్జ్ నీలో రావాలి, అప్పుడే నువ్వు గెలుస్తావు. అర్థమైందా? ఓకే. Yes, sir. నేను ఎగ్జాంపుల్స్ అడిగేది కాదు, నువ్వు కూడా ఒక ఎగ్జాంపుల్ దానికి తోడుగా అడగాలి. సార్ నేను చెప్తాను సార్, ఎస్ అని అప్పటికప్పుడే ఆటోమేటిక్ గా ఇంకొక ఎగ్జాంపుల్ నువ్వు కూడా చెప్పగలగాలి. వాట్ కవిత? Okay, sir. ఇస్ ఇట్ ఓకే? రైట్. Okay, sir. ఓకే కవిత, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడేస్ లైవ్ క్లాస్. మంచిగా వచ్చినావు, బాగా చెప్పినావు నాన్న, చక్కగా చెప్పినావు. గాడ్ బ్లెస్ యూ. మంచిగా ఇలాగే బాగా ట్రైన్ చేసుకోవాలి. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయి, ఇంట్లో కూర్చొని చక్కగా ప్రాక్టీస్ చేయి. టుడే ద క్లాస్ ఇస్ Thank you, క్లోజ్డ్ sir, for and your class. tomorrow I will take another class with new words. Okay? Thank you Okay, so sir. much. Bye-bye. Bye, sir. Bye.